సో ఇప్పుడు మీకు ఇది బాధ్యత మరింత పెంచినట్టుగా మీరు భావిస్తున్నారా? మీరు కుల వివక్ష పోరాట సమితి దానికి ఇన్ఛార్జిగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ మీ ప్రయాణం సాగింది. మీ పోరాటాలన్నీ అటువైపే ఉన్నాయి, ఇందులో రాజకీయం ఉన్నది, మీ పదవిలో ఇప్పుడు రాజకీయం ఉన్నది. రేపొద్దున రేవంత్ రెడ్డిని అనాలా, కేసీఆర్ని అనాలా, మోదీని అనాలా, ఇంకే పార్టీ మీ మీదకి వచ్చిన అనాలే, ప్రజలను ఇబ్బంది పెట్టినా మాట్లాడాలా, ఖబర్దార్ అనాలే. ఈ ఖబర్దార్లు అవన్నీ అక్కడ లేవు కదా. ఇప్పుడు ఇక్కడ మరి దారి అంతా వేరేలాగా ఉన్నది. ఇది మనకు సెట్ అయ్యే దారేనా ఇది? తప్పకుండా సెట్ అవుతుంది. ఎందుకంటే వేల సంవత్సరాలుగా సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు దేన్నైనా సవాల్ చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం కూడా ఆ పోరాటంలో భాగంగా వస్తుంది. ఆ క్రమమే ఇందులో కూడా అదే రూపంలో దానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కేవీపీఎస్కు నాయకుడిగానే ఉండడమే కాదు, నేను విద్యార్థి రంగంలో వామపక్షాలే, యువజన రంగంలో డివైఫై రాష్ట్ర కార్యదర్శిగా చేశాను. అట్లాగే పార్టీలో కూడా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నాను. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేటటువంటి పాత్రలో కూడా నేను ఉన్నాను. అందుకని సామాజిక అంశాల మీద కేవీపీఎస్గా చేయడంతో పాటు ఈ ఆర్థిక అంశాల మీద, అట్లాగే ఇతర ప్రజా సంఘాల రూపంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి అది నాకు పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం మీద మీకున్న అభిప్రాయం ఏంటి? 10 ఏళ్ల తెలంగాణ, ఇప్పుడు 1 ఇయర్ రేవంత్ రెడ్డి పాలన, ఓవరాల్గా 11 ఇయర్స్ దాటింది. మీకున్న నిశ్చితమైన అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, రకరకాల అంశాల పేర్లతో రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. కొన్ని సంక్షేమ పథకాలు ఇలాంటివి జరిగినా మౌలికమైనటువంటి మార్పులు చేసే దాంట్లో దాని పాత్ర లేదు. అందుకనే దాని మీద వ్యతిరేకత వచ్చి ప్రజలు ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆ వ్యతిరేకతను, అసంతృప్తిని వాడుకొని అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది. కాంగ్రెస్ దారి కూడా గత బీఆర్ఎస్ కంటే భిన్నంగా ఏమీ లేదు. మాటలు తప్ప ఆచరణలో వాటికి అనుగుణంగా లేదు. ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు జరగడం లేదు. రైతు రుణమాఫీ, రైతు భరోసా కానీ, కూలీ భరోసా, అట్లాగే ఉపాధి కూలీలు, పట్టణాల్లో ఉపాధి కూలీ పని కల్పిస్తాము, 150 రోజులు పని కల్పిస్తాము, 400 రూపాయలు ఇస్తాము. అట్లాగే దళితులకు దళిత బంధు లాంటిదే అంబేద్కర్ పేరుతో 15 లక్షలు ఇస్తాము. ఇటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి, అవేవి అమలు జరగడం లేదు. అందుకని ఆ వ్యతిరేకత ఇది కూడా బీఆర్ఎస్ కంటే సేమ్ అదే రూపంలోనే ప్రయాణం చేస్తుంది తప్ప కొత్తగా ఏమీ లేదు. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా బీజేపీ మరింత వీళ్ళు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, ధనిక వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలుగానే ఉంటాయి. పార్టీలు వేరువేరైనా కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తిగా శ్రామిక జనాల కోసం పనిచేయడం కోసమే పుట్టిన పార్టీలు. కార్మికులు, రైతులు, కూలీలు, ఈ అణగారిన తరగతుల కోసం. అందుకనే పూర్తి దాటికి వీటికి పూర్తి భిన్నమైనటువంటి విషయం ఉంటుంది. ఈ జెండాలు వేరైనా, పార్టీలు వేరైనా, విధానాలు వాటి ఒకటే ఉంటాయి. అందుకని అది కాంగ్రెస్ రూపంలో ఉన్న, బీఆర్ఎస్ రూపంలో ఉన్న విధానాలు అవి అయినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కంటే భిన్నమైనది ఏమీ లేదు. అందుకని దానికి వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ఆ వ్యతిరేకమైనటువంటి పోరాటాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయని నా అంచనా. సో మీరు కూడా కొంత డైనమిక్గా అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉందేమో. సిపిఎం అనగానే, వామపక్షాలు అనగానే ఒక ధర్నా, టెంటు, లేకపోతే 4 ప్రసంగాలు, జాతిని ఉద్దేశించి ప్రసంగించడం కాకుండా కొంత డైనమిక్ దూకుడు రాజకీయం అవసరమని నాకు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి. వాస్తవానికి అటువంటి డైనమిక్ రాజకీయాలు కమ్యూనిస్టులకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే మనం ఏ పోరాటాల చరిత్ర చూసినా సరే ఆ రకంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేసి, చైతన్యవంతం చేసి, పోరాటంలోకి నడపడం, పోరాటంలో కొన్ని విజయాలు సాధించాలంటే తప్పకుండా డైనమిక్గా నాయకత్వం వివరించాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో అలాంటి పోరాటాలకు అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఒకవైపు బీజేపీ విధానాలు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆ పోరాటాల ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన విధానాలు అమలు జరగదు కాబట్టి రైతుల్లో, కూలీల్లో, అట్లాగే కార్మికుల్లో పోరాటాలు పెరిగే అవకాశం కనబడుతుంది. సామాజిక తరగతుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో, మహిళల్లో ఆ పోరాటాలకు అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అన్నట్టుగా ఆ డైనమిక్ రాజకీయాలను నిర్వహించాల్సినటువంటి ప్రాధాన్యత గతం కంటే ఇప్పుడు పెరిగింది.
అటువంటి పోరాటాలు కూడా ముందుకు వస్తాయి. మేము ఆ పాత్ర సిపిఎంగా తప్పకుండా నిర్వహిస్తాం. 3 పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఒకటి కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. బీజేపీ అంటే మీకు అసలే అది రూల్డ్ అవుట్, మీకు నచ్చనే నచ్చదు, పడనే పడదు. ఇక మిగిలింది కాంగ్రెస్, వాళ్ళు అధికారంలోనే ఉన్నారు, బీఆర్ఎస్ అపోజిషన్లో ఉన్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్తో కలిసి మీరు ఫైట్ చేయబోతున్నారా ఇష్యూస్ మీద? అంటే ఈ 3 రాజకీయ పార్టీలను మేము గమనిస్తున్నది అంటే 3 పద్ధతుల్లో దీని రాజకీయ విధానం మాది ఉంది. ఒకటి, బీజేపీ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నా సరే మాకు అది ప్రధానమైన శత్రువు. అది ఎందుకంటే దోపిడీ వర్గాలకు అనుకూలంగా, ఆధిపత్య ధోరణులకు అనుకూలంతో పాటు మతోన్మాద రాజకీయాలు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే రాజకీయాలు, అంబేద్కర్ని అవమానపరిచేటటువంటి రాజకీయాలు, మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చే రాజకీయాలు, అది ప్రజా వ్యతిరేకమని వర్గ పోరాటాలకు, సామాజిక పోరాటాలకు కూడా ఆటంకం. అందుకని ఇది మాకు ప్రధాన శత్రువు. దాన్ని ఓడించడానికి లౌకిక శక్తులందరినీ కూడా కలుపుకొని దాని వ్యతిరేకంగా, ఎందుకంటే మా శక్తి పరిమితం కాబట్టి దాన్ని ఓడించడానికి లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని బీజేపీని తెలంగాణలో అడ్డుకోవడానికి, దాని బలాన్ని తగ్గించడానికి, దాని భావజాలాన్ని తగ్గించడానికి మా పోరాటం తీవ్ర రూపంలో ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఎవరు అవుతారు? కాంగ్రెస్ మొదట బీజేపీ. తెలంగాణలో బీజేపీ 3వ ప్లేస్ లో ఉన్న, 2nd ప్లేస్ లో ఉన్న వాళ్ళే మొదటి శత్రువు అదే అవుతుంది. ఓకే, అవసరమైతే బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ తోనే కలవడానికి ముందుకెళ్తారు. బీజేపీని ఎదగకుండా దాన్ని అడ్డుకోవడానికి లౌకిక శక్తులైనటువంటి ఏ పార్టీ అయినా సరే దాన్ని నివారించడానికి మాత్రం మేము కలిసి పనిచేస్తాం. అది ప్రధాన శత్రువుగా భావిస్తున్నాం కాబట్టి, అది వర్గ పోరాటాలకు, సామాజిక పోరాటాలకు వ్యతిరేకం కాబట్టి, అందుకని దాన్ని మేము ప్రధాన శత్రువు. రెండవది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉండి చెప్పిన వాగ్దానాలు అమలు చేయడం లేదు. అమలు చేయకపోవడంతో పాటు ఏ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా ఏ ప్రజల కోసం పనిచేస్తుంది ఆ ప్రభుత్వం అనేది, దాన్ని బట్టి ఆ ప్రభుత్వాన్ని మేము చూస్తాం. కార్మికులకు కనీస వేతనం అంటే పట్టించుకోదు. ఒక 26,000 ఇవ్వాలంటే అవసరం లేదండి. ఉపాధి కూలీలకు పని కల్పించాలంటే దాని గురించి పట్టించుకోదు. గ్రామీణ ప్రాంతాలకు అట్లాగే రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర కావచ్చు, రుణమాఫీ కావచ్చు. మేము శ్రామిక వర్గాల పార్టీ, వాళ్ళు పెట్టుబడిదారులు, ధనిక వర్గాల పార్టీ. అందుకని ఈ వైరుధ్యం కాంగ్రెస్తో కూడా మాకు ఉంటుంది. ఓకే, వాళ్ళు ఆ వైపు ఉంటారు, మేము ఈ వైపు ఉంటాం కాబట్టి మా పోరాటం అనివార్యంగా కాంగ్రెస్కి వ్యతిరేకం కూడా ఉంటుంది. ఇప్పుడు అధికారంలో కూడా ఉంది కాబట్టి చెప్పిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ పార్టీతో పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం అయిన తర్వాత దాని వ్యతిరేకత పెరుగుతుంది. వాగ్దానాలు అమలు చేయట్లేదు కాబట్టి ఆ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మా పోరాటం కొనసాగుతుంది. అది కాంగ్రెస్కు సంబంధించి. ఆ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి ఉంటాం అనే పేరుతో ప్రజా సమస్యల మీద పోరాటాలను ఆపం. ఆ పోరాటాలని కొనసాగిస్తాం అధికారంలో ఉంది కాబట్టి. మూడవది బీఆర్ఎస్ ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉంది. కొన్ని సమస్యల మీద ఆందోళనలు, కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండి చేయడం సహజమే. మళ్ళీ అధికారం కోసం కూడా ఆ ప్రయత్నం ఏ పార్టీ అయినా చేస్తుంది, వాళ్ళు కూడా చేస్తారు. కానీ మేము బీఆర్ఎస్ను చూసేది ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ పట్ల తన వైఖరి ఏంటి? బీజేపీతో రాజీ ధోరణి అనుసరిస్తుందా? బీజేపీని శత్రువుగా భావించి లేదా లౌకిక శక్తులతో కలిసి బీజేపీని నివారించడానికి, అడ్డుకోవడానికి పనిచేస్తుందా అనేది ముఖ్యమైన విషయం. బీజేపీతో అది కలిసి ఉండే ధోరణి వ్యవహరిస్తే, మతక వైఖరితో వ్యవహరిస్తే మేము వాటికి వ్యతిరేకంగా ఉంటాం. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులని కూడగట్టుకునే దాంట్లోకి ముందుకు వస్తే, వాటితో కాంగ్రెస్తో ఎట్లయితే బీజేపీ వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామో వీళ్ళతో కూడా అట్లా కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆ వైఖరి స్పష్టత లేదు. బీజేపీ పట్ల తన వైఖరి స్పష్టంగా, రాజకీయ వైఖరి అంటే అనేది స్పష్టంగా లేదు, అవకాశవాదంతో ఉంది. అందుకని ఆ అవకాశవాద ధోరణి ఉన్నంతకాలం ఆ పార్టీతో మాకు ఎలాంటి ఇది ఉండదు. ఆ విషయంలో స్పష్టత వచ్చినప్పుడు, అది కూడా ఇప్పుడు కేరళలో మేము అధికారంలో ఉన్నాం, కాంగ్రెస్ కూడా ఉంది. కానీ రెండు కలిసి కూడా బీజేపీ వ్యతిరేకంగా ఎట్లయితే పనిచేస్తామో, ఇక్కడ కేసీఆర్కు కాంగ్రెసే శత్రువు కావచ్చు, కానీ బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు కలిసి అంటే బయటకు పైన ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధానం బీఆర్ఎస్ అనుసరించకపోతే బీజేపీకి సహకరించినట్టు అవుతుంది. అందుకని ఆ విషయంలో ఆ పార్టీ తీసుకునే వైఖరిని బట్టి మేము బీఆర్ఎస్ని రాజకీయంగా ఎలాంటి వైఖరి తీసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది.